ఏలాది అధ్యాయనుடைய సమ్మరీ ఒక మాట చూస్తాడి అనగా మీరు ఈ రివిజన్ ని అనకు చూడొచ్చు. యాక్చువల్గా జ్ఞాన విజ్ఞాన యోగం అనేది 7வது చాప్టర్ தலைப்பு. దానికి ఈ మొదటి 6 అధ్యాయాలు ఏం చూసాము? జీవ స్వరూపం, జీవ ప్రయత్నం, లేకపోతే పురుష ప్రయత్నం అనగా కర్మయోగం. ఈ 3 టాపికే మెయిన్ టాపిక్ గా మనం చూసాము. మన ఆత్మ అంటే ఏమి అనగా మన జీవనుடைய ప్రయత్నం, అదావదు ముయర్చి, మన ముయర్చి అనేది ఎంత ముఖ్యం. కర్మయోగం అంటే దేవుడితో అర్పణం చేసి అన్ని செயల్ని చెయ్యాలి అనే దాన్ని పట్టిందని మొదటి 6 అధ్యాయాలు చూసాము. ఇప్పుడు 7வது అధ్యాయం నుండి 12வது అధ్యాయం దాకా ఆ మధ్యమ శతకంలో ఏం చూసాము? ఈశ్వర స్వరూపం, ఈశ్వర అనుగ్రహం, ఈశ్వర ధ్యానం, అదావదు ఉపాసన అంటే సగుణ ఉపాసనం, నిర్గుణ ఉపాసనం, ఆ రెండుని చెప్పే ఆ విషయాల్ని బట్టి దేవుడు మనవుடைய ముయర్చి మట్టు ఉంటే చాలదు, దేవుడుடைய అనుగ్రహం అనేదిని కావలే అనే దానిని ఇదిలో చెప్పుకొచ్చారు. దానిடைய విளக்கనే 7 నుండి 12 దాకా అవుతుంది. ఈ 7வது అధ్యాయం మెయిన్ గా ఇప్పుడు ఎల్లో మొదటి 1లోని 3 శ్లోకం దాకా ஈஸ்வர ஞானம், దేవుడుடைய ஞானம் பற்றி, దానిடைய మహిమై పற்றி, దాని నుంచి వచ్చే బలాన్ని పற்றி చెప్పారు. మొదటి శ్లోకాలో దేవుడు వచ్చి ప్రతిజ్ఞ ఉறுதி చేశారు. ఖండిపుగా నేను వచ్చి నువ్వు ఈ దీన్ని నువ్వు తెలుసుకున్నావుంటే, అదావదు నాతో మనసుని పెట్టి నువ్వు నన్ను ఫాలో చేసినావుంటే, నువ్వు శరణాగతి అడంజినావుంటే నిశ్చయంగా నువ్వు నన్ను పట్టి క్లియర్ గా తెలుసుకుంటూ అటనేసి ఒక ప్రతిజ్ఞ చేశారు. దాని పట్టి నేను క్లియర్ గా చెప్పపోయాను. ఎట్టా నిన్ను తెలుసుకుంటున్నావో దాన్ని నేను చెప్పాను, దాన్ని నువ్వు పురించుకో, దాన్ని నువ్వు విను, కేల్ అటనేసి చెప్పారు. అదే మొదటి శ్లోకాల. 2வது శ్లోకాలో ఈ దేవుడుடைய జ్ఞానం, ఆ జ్ఞానాన్ని పற்றி చెప్పారు. ఏ జ్ఞానాన్ని మన తెలుసుకునే వెనక తిరిగి తెలుసుకోవాల్సింది ఎదినే లేదో దాన్ని ములుసుగా నేను చెప్పాను అటనేసి 2வது శ్లోకాలు చెప్పారు. 3వదిలో ఆ జ్ఞాన మహిమైని పற்றி మాట్లాడారు. అన్ని సహస్ర మనుష్యానం సహస్రేషు, నేను 1000 ఏకపట్ట గూరు 1000 మనుషులలో దూరో కొంచెం గూరే దీని పట్టి క్లియరా తెలుసు. దాని ఆ నిలైన అడంజేదాన్ని ముయర్చి చేశారు. ముయర్చి చేసే వాళ్ళు కూడా అందరికీ అది దొరికేది లేదు. దూరో 1-2 గూరే దాని పట్టి క్లియరా తెలుసుకుంటున్నారు, దాన్ని పట్టి కొంచెం గూరే తెలుసుకుంటున్నారు అనే దాన్ని చెప్పి దాని మహిమైని చెప్పారు. అనగా 4లోండి 7 దాకా ఈశ్వర లక్షణం అంటే ఏమి, అదావదు ఈ అధ్యాయనుడే ముఖ్యమైన టాపిక్ ఇక్కడనే అవుతుంది. 4లోండి 12 దాకా ఆ ఈశ్వర లక్షణం, దానిடைய మహిమై, దీని తాని ఈశ్వర విభూతి అనే దాన్ని బట్టి తాని ఈ తావులోనే చెప్పారు. 4లోండి 17 దాకా ఆ టాపిక్ అవుతుంది. అదావదు అపరా ప్రకృతి అంటే ఏమి, పరా ప్రకృతి అంటే ఏమి అనే దాన్ని ఈ తావులో చెప్పారు. అదే ఈశ్వర స్వరూపం. పరా ప్రకృతి అంటే ఏం చూసాము? అదే పరా ప్రకృతి అంటే ఆ కాన్షియస్ ప్రిన్సిపల్, ఆ ఉణర్వు అనే దాన్ని పట్టు చెప్పారు. అపరా ప్రకృతి అంటే అది వచ్చి ఈ ఉలహం జగత్, ఈ ఉలహాన్ని పట్టి దానిలో చెప్పారు. పరా ప్రకృతి అనేది నిష్కామ, అదావదు నిర్గుణ చైతన్యాన్ని పట్టి చెప్పేది. పరా ప్రకృతి అనేది వచ్చి పరా ప్రకృతి నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పేది. అపరా ప్రకృతి వచ్చి సగుణ ఈశ్వరుణ్ణి పట్టి చెప్పేది. అది ఇంత చూసాము. అదావదు ఈశ్వరన్ అంటనేని ఈ 2 ఇదిని సేరిందే, அதாவது பராபிரகிருதி அபராபிரகிருதி, அதாவது பிரம்மம் மாயை, ఈ 2 சேர்ந்த